నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన క్యాబినెట్ వ్యవస్థ మొత్తం ఢిల్లీకి పోయింది కదా. ఢిల్లీకి పోయి వీళ్ళు ఏం పొడిగిచ్చిర్రంటే, ఇప్పుడు అక్కడ జరిగింది ఒకటి, కానీ వీళ్ళు చెప్పుకునేది ఒకటి. మొత్తం అక్కడ విషయం బయటికి రాకుండా, బయటికి పొక్కకుండా బాగానే దాచిపెట్టిర్రు. పూర్తిసారా బయటికి రానియలేదు. అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఏమని చెప్పారు, అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు రమ్మన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రమ్మన్నారు, వీటిపైన రాష్ట్రంలో కొందరికి అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు సడన్గా పోయారు అని దానికి కొంత అనుమానం ఉంది. అయితే మాట్లాడితే ఢిల్లీకి పోతున్నారు వీళ్ళు ఏం చేయాలన్నా కూడా. అయితే రాహుల్ గాంధీ చెప్పిండట, మీరు చేసే పనులేంది, ఈ 2 సంవత్సరాల్లో మీరు పరిపాలన అందించిర్రా, లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దామని చూస్తారా, మీరందరూ కలిసి తలా దిక్కు పోతా ఉన్నారు. మంత్రులతో దిక్కు, ఎమ్మెల్యేలతో దిక్కు, ముఖ్యమంత్రితో దిక్కు, ఏం చేద్దాం అనుకుంటారు రాష్ట్రాన్ని? సార్ రాష్ట్రం ఆగమైతే ఆగమైంది, కానీ కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటారు మీరు అనుకుంటూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు కూర్చోబెట్టి మరీ చివాట్లు పెట్టడం జరిగిందట. అయితే అక్కడ వీళ్ళలోని మొదలైంది. మా పేరులో అనవసరంగా రేవంత్ రెడ్డి బదనాం చేస్తాడు, కావాలనే బదనాం చేస్తాడు అనుకుంటూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టులు గిట్లా వస్తే మాకు రావాలి, వాళ్ళ బామర్దులకు రావడం ఏంది, వాళ్ళ అన్నదమ్ములకు రావడం ఏంది, వాళ్ళకి పదవులు లేకుండా వాళ్ళే లాక్కును కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మా పేర్లను బదనాం చేస్తూ ఉన్నారు మాట్లాడారు. తర్వాత ఈ అప్పుల కుప్పేంది రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంది అప్పుల కుప్పేంది, ఇట్లా చేస్తే మళ్ళీ మనం గెలుస్తామా, ఏ లెక్కలో గెలుస్తాము, అసలు తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, మీరు చేస్తుంది ఏంది, అసలు ఇన్కమ్ జనరేట్ అవుతుందా, ఆమ్దానం పుడుతుందా, లేకుంటే అప్పులు తెచ్చి భూములు అమ్ముకుంటూ ఈ విధంగా కాలయాపన చేస్తూ ఉన్నారు అనుకుంటూ రాహుల్ గాంధీ అడగడట. దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి గారు, 2 ఏండ్లు మీరు తెలంగాణలో ఎక్కడ అడుగు పెట్టినా కూడా మీకు దుబ్బ అవపడదు, మట్ట అవపడదు, మేము బీడు భూముల్ని కూడా బీటీ రోడ్లు వేసి కూడా డెవలప్మెంట్ చేశాము, ఎక్కడ కూడా పోరంబుక్కు చెట్లుంటే ఆ చెట్ల నరికి మరి ప్రకృతి చెట్లను పెట్టామనుకుంటూ రేవంత్ రెడ్డి కొన్ని సాకుల ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండట. రోడ్లు కానీ, రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, లేకుంటే స్కీమ్స్ కానీ ఇవన్నీ అమలు చేసేసాం. ఒకప్పుడు మీరు జాతరకు వచ్చారో లేదో రాహుల్ గాంధీ గారు, ఆ జాతరలో మొత్తం మేము పరిచేసినాం. ఏందది, మైల్ స్టోన్, ఏదో స్టోన్స్ ఉంటాయి కదా ఇంటికి డిజైన్ వేసేది, ఆ స్టోన్స్ తోటి మొత్తం కింద వర్క్ చేశాము. ఎక్కడ చూసినా కూడా 200 ఏండ్ల వరకు చెక్కు చెదరని అంత అభివృద్ధి చేశాం అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకున్నారట. అయితే రాహుల్ గాంధీ మళ్ళీ అన్నాడట, మరి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేంది ఆధారాలతో ఇట్లా కూర్చుంటున్నారు, వాళ్ళ సంగతి ఏం చెప్తామంటే, మీరు ఏదైనా చేయర్రి, మొదలు గ్యారెంటీలు అమలు చేయర్రి, ప్రజలన్నీ చక్కగా చూసుకోరని చివాట్లు పెట్టిండట. రాహుల్ గాంధీ మంచిగానే చెప్పిండు, రేవంత్ రెడ్డి అతిశయోక్తి అంటే ఆకాశాల్లో మేడలు కట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేసిండు. దాని తగ్గట్టుగానే ఈ V6 వేలు కూడా ఎట్లా కప్పిపుచ్చిండంటే, ఇక ఏ సమస్య లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో రైతులు సావాలే, ఆటో డ్రైవర్లు చావాలే, నిరుద్యోగులు చావాలే, ప్రజలు కష్టాల్లో చావాలన్నట్టుగా ఈయన రాస్తాడు. ఒకసారి మీరే చూడండి. ఇక ఇదే బ్యాచ్ అంతా, ఈ క్యాబినెట్ బ్యాచ్ అంతా వేరే వేరే వర్గాలు ఉన్నప్పటికీ ఇక రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తిట్టి 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 అందరిని ఒకటి చేసిర్రు. ఏదైనా మాట మాట్లాడితే గాంధీ కుటుంబం అంటారు తప్ప ఈరోజు తెలంగాణలో వీళ్ళు పొడిగిచ్చేది ఏం లేదు, ఏం లేదు. అసలు వీళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రానికి ఊసేది ఏం లేదు, వీళ్ళు పెట్టేదేం లేదు, పెట్టరు సావరు, సంపుత తప్ప సత్య రకం అయితే కాదు. మన టార్గెట్ 2028 ఎలక్షన్స్ అట, ఇంకా మీ మొహాలకు 2029 ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఇట్లా మీరు ప్రజల్లోకి వస్తే మాత్రం ప్రజలు చెప్పందుకునే కొడతారు. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, మీరు బయటికి వెళ్ళి ఒక్కసారి ఊర్లలో తిరిగితే రియాలిటీ అంటే ఏందో ప్రాక్టికల్గా మీకు తెలుస్తుంది. రైతుల యొక్క చెప్పుల దెబ్బ ఎట్లుంటుందో అది కూడా మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. పేడతోటి కొడతారు, మూతి మీద పెండతోటి జరిసి కొడతారు. ఇంకా మీరు పథకాలు అమలు చేసిర్రని, ఏదో ప్రజలు చక్కదిద్దిర్రని, మీరు మళ్ళీ 2029 ఎలక్షన్లో టార్గెట్ మీకు ప్రజలు టార్గెట్ పెట్టుకున్నారు మిమ్మల్ని. మీరు ఎలక్షన్లో టార్గెట్ పెట్టుకున్నారు కాదు, మిమ్మల్ని టార్గెట్ పెట్టుకున్నారు ప్రజలు. వేస్తారు దెబ్బ. ఆనాడు ఎవరు ఉంటారో ఎవరు పారిపోతారో కెమెరాలకు కూడా జిక్కరు నాకు తెలిసి. మీరు ఆ రేంజ్లో ఉంటుంది క్లైమాక్స్. బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ఇప్పుడు బీజేపీ లెక్క పక్కన పెట్టి బీజేపీని తువాల విసిరేసినా కూడా కప్పిపోయే పార్టీ అది. తువాల ఉంటుంది, తువాల ఇట్లా వేసేస్తే మూసుకునే పార్టీ అది. దాని పెద్ద అంత బలం లేదు, వాళ్ళు ప్రజల్ని చక్కగా పరిపాలించే రకం కూడా కాదు. వాళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు 100 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నా కూడా ఏది కూడా ఒరగదు, ఏది కూడా కానే కాదు. అయితే బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ఇక బీఆర్ఎస్ని ముట్టుకున్నాడు మీ తాత తరం కాదు, గాంధీ కుటుంబంతో కాదు, ఎవరితోటి కూడా కాదు. అనవసరంగా వాళ్ళను ముట్టుకొని మీరు ఆగమవుడు తప్ప వాళ్ళని అప్పుడు ఉండదు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి, అర్హులందరికీ పథకాలు అందాలి, ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం మంత్రులు ముఖ్య నేతల హైకమాండ్ దిశానిర్దేశం. ఏఐసిసి చీఫ్ ఖర్గే
లోక్సభ ప్రతిపక్ష నేతల రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ. 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి. ఎవరు సంతృప్తి? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇక్కడ ప్రజలు సంతృప్తిగా లేరు. పార్టీ పనితీరుతోటి పార్టీలో ఉన్న పార్టీ ముసుగులో దాక్కున్న దొంగలు సంతృప్తిగా ఉన్నారు తప్ప ప్రజలు ఎక్కడ తృప్తిగా లేరు. తృప్తిగా ఉందంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, అదే ప్రజలు చెప్పందుకొని కొడతారు. వీపులు విమాన మూతలు మోగిపోతాయి. మీకు ఈరోజు ఏం చేసిరని, ఏం పీకి కట్టలు కట్టిరని గిన్నిసార్లు ఢిల్లీకి పోయిర్రు. ఒక నయా పైసా ఏమైనా తెచ్చిర్రా? కేంద్రం నుంచి నిధులు ఏమైనా వస్తున్నాయా? మన రాష్ట్రం నుంచి నిధులు పోతున్నాయి, పన్నులు పోతున్నాయి, జిఎస్టీ వసూలైతా ఉంది. సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే చెప్పందుకొని కొడతారు ప్రజలు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబు. ఈ టీం వర్క్ బాగుందని ప్రశంసలు. బాగుందట, బాగుంది. ఏం టీం వర్క్ బాగుంది? మొహాల మీద కొట్టిర్రు. రాహుల్ గాంధీకి తెలియదు కానీ మొహాల మీద కొట్టిర్రు ప్రజలు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు, అక్కడో బీజేపీ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొడిగించింది ఏం లేదు. ఒకవేళ అక్కడ రిజల్ట్ వస్తే అప్పటికప్పటికి అభ్యర్థులను కిడ్నాప్ చేసి వాళ్ళని డబ్బు గుమ్మరిచ్చి వాళ్ళ పార్టీ సైడ్ తిప్పుకున్నారు తప్ప ఏ లెక్కన కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఎక్కడ కూడా గెలవలేదు. మీరు మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేయండి, అవసరమైతే మళ్ళీ ఒకసారి చేసి ఓపెన్ చేయండి, అంతా తెలుస్తుంది. కాంగ్రెస్ భాగవతం బయటపడుతుంది. అయితే ఈ వ్యవహారం అంతా, ఈ గుడ్డి వ్యవహారం అంతా గిట్లుంది కదా. మీకు ఇదే విషయాన్ని ఒకసారి వేరే పేపర్లో చూసుకుంటే చూడండి. అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్ర బాబు పాట. గదే ఉంది మరి రేవంత్ రెడ్డి పాలసీ. ఏమనంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుండే, ఆయన బూట్లు తుడుస్తున్నప్పుడే బాగుండే, పాపం ఆయన అంత గొప్ప వయసుని పట్టుకొని గిట్లా చేస్తారా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా టార్గెట్ చేస్తారా అనుకుంటూ మాట్లాడినారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులు నిన్న అదే కంప్లైంట్ ఇచ్చిర్రు. మన జాతిలో గొర్రె గురించి సార్, ఆ గొర్రె కాంగ్రెస్ యొక్క కలర్ వేసుకుంది తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేదనుకుంటూ ఆయన నిన్న రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండ్గా బుక్ చేసిర్రు. రెడ్ హ్యాండ్గా చూడండి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకి తెలంగాణలో అధిక ప్రాధాన్యం. స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్గా మూసి మార్పు ఆయన కోసమే. బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకే 99 ఏండ్ల లీజుకు సన్నాహాలు. ఈ స్కామ్పై ప్రజల దృష్టి పడకుండా తెర మీదకి నైని బొగ్గు వ్యవహారం. ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తున్నారు. దాన్ని తెలంగాణలో పాదుకోల్పేందుకు తెరచాటు ప్రయత్నాల్లో ఉన్నారు. మున్ముందు కాంగ్రెస్ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎత్తులు. తెలంగాణలో టీడీపీకి మళ్ళీ ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ తీరుపై ఢిల్లీలో అధిష్టానానికి మంత్రుల సీనియర్ల ఫిర్యాదులు. జరిగిన కథ ఇది. V6 కూడా ఎట్లా రాసిండు, మొత్తం జోకేయమరాలి మిత్రులారా. వీళ్ళది పేపర్ రాసేటోళ్ళు కానీ ఈ కొన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలు కొన్ని ఉన్నాయి కదా, వీళ్ళకి తరాజులు ఇచ్చిర్రు అనుకోండి, ఇంత గ్యాప్ ఇవ్వకుండా బరాబర్ జోక్తాడు. ఒక మహాన్యూస్ అని ఒక ఛానల్ ఉంటుంది, ఆయన ఏమంటాడు, రాబోయే మొంతా తుఫాన్ వచ్చింది కదా, అవి చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసుంటేనట, దాన్ని ముందుగానే ఎటు పంపాలట పంపేటోడట. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదైనా ఒక మంచి తుఫాన్ వస్తే ఆ తుఫాన్ని ఎటు మళ్ళిస్తే ఏమవుతుందని తోక బట్టి మళ్ళీ పంపిస్తాడట. అంటే భగవంతుని కారుణ్యం అతని మీదనే పడుతుందట. మొత్తం ఇట్లా ధ్యానంలో కూర్చొని ఆ తుఫాన్ వస్తుంది, దాన్ని పట్టుకుని ఇటు పంపియనట, పంపిస్తారట. ఇట్లాంటి జోకే గాజులు ఉన్నారు. ఇంకోటి TV5 ముగ్గురు ఉంటారు, వాళ్ళైతే చకచక బ్యాచే వాళ్ళు పొగుడుదారి కింద ఎవరు రాడిగా. చంద్రబాబు నాయుడిని తరాదులు పట్టుకుని కింద జోకర్ రా అంటే బరాబర్ జోకుతారు. ఇక అలాంటి జోకేటోళ్ళు వేరే ఉండరు. ఇక మళ్ళీ ఇది జరిగితే దీన్ని ఎట్లా రాసిరో చూడండి. వీళ్ళు ఆడమైన అసలు లొల్లే జరిగింది, ఎక్కడ పెద్ద లొల్లే జరిగింది, రచ్చ అయ్యింది. మేము సీనియర్ మంత్రులము, సీనియర్ నాయకులము, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళము, ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆంధ్రాలతోటి చేతులు కలిపి మమ్మల్ని ఇరికిస్తాడు అనుకుంటూ ఆడ ఫిర్యాదు చేసిర్రు. దాని మీదనే లొల్లయింది. అయితే తమ శాఖల్లో సీఎం జోక్యం పెరిగిందని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి. పొటెన్షియల్ స్టేట్ కాబట్టి మంత్రులు ఢిల్లీకి సహకరించాలన్న అధిష్టానం. అయితే చూశారు కదా, రేవంత్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ మెయిలర్ నాయకుడు వాళ్ళ శాఖల్లో, అంటే పక్క మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ మంత్రుల శాఖల్లోనే వేలు పెట్టి కెలికేస్తే అందరు మంత్రులు కలిసి ఈయన దింపాల్సింది పోయి వీళ్ళు చిన్నపిల్లలు లేకపోయి ఢిల్లీకి ఫిర్యాదు చేసిరట. వీళ్ళేడ పరిపాలిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజాని దోసుకునే బ్యాచ్ అంతా ఇది. వీళ్ళ లొల్లేం లేదు. ఒకటే చెప్తే వినండి, రేవంత్ రెడ్డి ఒక బ్యాచ్ని తయారు చేసిండు. ఏం బ్యాచ్ అది? మోస్ట్ క్రిమినల్ బ్యాచ్. మొన్న చెప్పినా కదా, వాంటెడ్ క్రిమినల్స్ బ్యాచ్ అందరూ ఆయన దగ్గర ఉన్నారు. సలహాదారుడు అని ఒకడు, బామ్మర్ద్ అని ఒకడు, అన్నదమ్ములని ఇద్దరు, మిగతా ఒక చిన్న టీమే ఉంది, IPL టీమే ఉంది. IPL టీం కింద ఓ ఫుట్బాల్ టీమే ఉంది.
ఆ టీంలను మెయింటైన్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి చలో మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి ఈ శాఖలకు వెళ్ళి ఏలుబెట్టండి ఆ శాఖలకు పోయి ఏలుబెట్టండి అంటే ఇటు మంత్రులు కూడా అన్యాయంగా అక్రమంగా దోచుకునే సంపదని కూడా వీళ్ళ బామరుదులు దోస్తులు దోచుకుంటున్నారు. ఇదే లొల్లి ప్రజల కోసం లొల్లో గ్యారెంటీల కోసం లొల్లో దేనికోసం లొల్లి కాదు. ఇది వాటాల కాడ వచ్చిన లొల్లి, దోచుకునే కాడ వచ్చింది లొల్లి. దొంగలు ఊరు పంచుకుంటారు చూసిర్రా. ఆనాడు కథ ఉండేది, ఆ సినిమా కూడా ఉండేది, ఆలీబాబా ఓ 40 దొంగలు అన్నట్టుగా. ఆ తీరుగా వీళ్ళు దొంగలందరూ కలిసి పంచుకుంటా అంటే రేవంత్ రెడ్డి అది కూడా నాకే కావాలి అది కూడా నాకే కావాలనుకుంటూ అతి ఆశగల్లోడు ఆడపోయేసరికి నా హారం కూడా ముట్టుకుంటాడా అని ఈ లెక్కతోటి వాళ్ళు ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేసుకొని ఆడ కొట్లాడుకొని ఆహా మేమందరం ఒకటే అనుకుంటూ చేతిలో చేయి కలుపుకొని వెనక గాంధీ ఫోటో, ముందు చిన్న గాంధీ, చుట్టుపక్కల 40 బ్యాచీలు లేక కూర్చొని ఫోటోలు దిగి పెట్టిరన్నమాట. గిది వ్యవహారము. వాళ్ళు గ్యారెంటీల కోసమో మున్సిపాలిటీల కోసమో సమ్మక్క సారక్క జాతర కోసమో దీనికోసం పోలే వాళ్ళు. పంచుకోండిరా భయ్, ఏడైనా పంచుకోండి, తెలంగాణ ముక్కలు చేసి అమ్ముకోండి, కానీ పార్టీని చంపకంటారా అనుకుంటూ రాహుల్ గాంధీ కాలు మొక్కే కార్యక్రమాలు నిన్న వీళ్ళయి. రేవంత్ రెడ్డికి 2-3 ఛాన్సులు ఇచ్చిరట. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ ప్లేస్లో వేరే ముఖ్యమంత్రి ఉంటాడు అనుకుని వార్నింగ్ ఇచ్చేయడం జరిగింది. కర్ణాటకలో జరుగుతుంది కదా సీఎం కొట్లాట. 2 ఏళ్ళు ఒక సీఎం అట, 2 ఏళ్ళ తర్వాత ఇంకో సీఎం అట. లాస్ట్ సంవత్సరం ఎవరికి ఇస్తారో అది కూడా. ఈ కాంగ్రెస్ పార్టీలా ఎట్లుంటుందంటే వీళ్ళు ఏం చేయాలన్నా కూడా ఢిల్లీ కాడ పోయి లాల్ సలాం చేసి రావాలి, అయితేనే వీళ్ళకి బతుకు, లేకుండా బతుకు ఉండదు. అదే బీఆర్ఎస్ పార్టీ చూడండి, బాజప్తగా బ్రహ్మాండంగా వాళ్ళ మీద ఒకడు యాజమాన్యుడు ఉన్నాడు, ఎవడున్నాడు, వాళ్ళకు వాళ్ళే బాసులు. మొత్తం రాష్ట్రాన్ని ఏం చేయాలో అది చేస్తారు, వాళ్ళు అభివృద్ధి చేసారు. కానీ గింత ఘోరంగా వాటాలలో ఎక్కడ చూడలే వీళ్ళు. 10 ఏళ్ళు ఎక్కడ చూసామా? చూడలే. మరీ దారుణం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మంచిదే అంటారు మన రాష్ట్ర ప్రజలు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మంచిదే అంటారు. అసలు కాంగ్రెస్కు చెక్. వారి రాజ్యసభ సీటు దక్కకుండా ముఖ్య నేత మంత్రాంగం రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కి, విహెచ్ కోదండరెడ్డి వాళ్లకు చెక్ పెట్టేలా తెరపైకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వేమనరేందర్ రెడ్డి పేర్లు. మరో సీటు న్యాయవాది అభిషేక్ మను సంఘవి కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఉంది కదా అది రీన్యువల్ కార్యక్రమాలు ఆయనే చేస్తారు. మిగతా వాళ్ళేమో వీళ్ళు రేసులో ఉన్నారు. అయితే నిన్న ఇదే జరిగే టైంలో రాజ్యసభ టాపిక్ వచ్చినప్పుడు రాజ్యసభ ఎవరిని ఎన్నుకుందాం, ఎవరైతే బాగుంటుందని అనే టైంలో ఈ బ్యాచ్ 4 పేర్లు చెప్పింది. ఒకళ్ళు నిర్ణయం తీసుకుంటే అది వేరు, తలొకరు చెప్పిర్రట. తలొకరు ఈ మంత్రులు క్యాబినెట్ మీటింగ్ వాళ్ళందరూ కదా, తలొకరు చెప్పిర్రట. ఇట్లా కాదు కానీ జగ్గారెడ్డిని ప్లస్ మంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీని పుల్లబెట్టి మొత్తం ఆగం చేసిన రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని పిలవండి అంటే తలో ట్రైన్ తలో ఫ్లైట్లు వేసుకొని నిన్న ఉరికిర్రు. మరి వాళ్ళ కథ ఏడదాకా వచ్చిందో అది కూడా సాయంత్రం దాకా తేలుతుంది. ఒక రాహుల్ గాంధీ ఒకవేళ తేడా ఇట్లా మాట్లాడండి రాజగోపాల్ రెడ్డితోటి, మీరు చూడండి 10 రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, బరాబర్ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. గవర్నమెంట్ ఫామ్ చేసి రేవంత్ రెడ్డిని దింపుతాడు. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు లిస్ట్లో ఉన్నారట. ఓ తిప్పి కొడితే ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు కొంటే ఇక ఆయనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి హూష్ పటాక్ అయిపోతాడు, జై తెలంగాణ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళ గతి ఎట్లుందంటే కుక్కలు చింపిన ఇస్తరాక కన్నా అధ్వానంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఏం చేయాలన్నా కూడా ఒకరొకరు మాట్లాడుకోలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళ కేబినెట్ మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా జస్ట్ ఫోటోషూట్ కోసమే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు కలుసుకొని చర్చించుకోరు, ప్రజల కోసం మాట్లాడరు, యూరియా కోసం మాట్లాడరు, రైతు బంధు గురించి మాట్లాడరు, ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడరు, ఫ్రీ గురించి మాట్లాడరు, అసలు పథకాల గురించి మాట్లాడరు, ప్రజా సమస్యల గురించి వాళ్ళు మాట్లాడరు. ఒకటే మాట్లాడతారు, ఎప్పుడు పంచుకుందాం, ఎక్కడుంది మూట, ఎట్లా దోచుకుందాం, గీ తప్ప ఏది ఉండదు. ఏదైనా ఉందంటే చెప్పండి, నేను ఈ జర్నలిజానికి రాజీనామా చేసి ఈ యూట్యూబే బంద్ చేసుకొని వెళ్ళిపోతా.